రాజమండ్రి నియోజకవర్గంలోని పిడింగొయ్య ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను ఏర్పాటు చేశారు. ఈ పందాలలో విజయం సాధించిన బాబురావు అండ్ టీం ప్రథమ బహుమతి బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకుంది. 7 పందాలలో 4 పందాలు గెలిచిన వారికి బుల్లెట్ హ్యాండ్ అవుట్ చేస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. 7 బుల్లెట్ పందాలలో 5 పందాలు బాబురావు టీం గెలిచారు. వరుసగా భోగి, సంక్రాంతి 2 రోజులు బుల్లెట్ బైక్లను ఈ టీం సొంతం చేసుకుంది. మరి ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కోడి పందెంపై బుల్లెట్ పట్టే అంటున్నారు రాజమండ్రి రూరల్ వాసులు. రాజమండ్రి రూరల్ పిడింగోయిలో ఏర్పాటు చేసిన ఈ పందెం బరి వద్ద అయితే పూర్తిగా చూసుకోవచ్చు. జనాలందరూ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే ఎక్కడైనా 3 రోజులకి కలిపి ఒక బహుమతిని ఇప్పటిదాకా పెట్టారు. ఏదైతే కాకినాడలో తార్ కార్ని అయితే ప్రకటించారు. 3 రోజుల్లో ఎవరైతే ఎక్కువ పందాలు గెలుస్తారో వారికి తార్ కార్ని ఇస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే కొన్ని చోట్ల బుల్లెట్ బండిని కూడా ప్రకటించారు. అది కూడా 3 రోజులకే. కానీ ఇక్కడ పిడింగొయ్య రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడింగొయ్య దగ్గర అయితే చూసుకోవచ్చు. ఈ పందెం బరికి సంబంధించి పూర్తిగా ఏ రోజుగా ఎక్కువ పందాలు గెలిచిన వారికి ఆ రోజే ఒక బుల్లెట్ అయితే బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం నిర్వాహకులు మనతో మాట్లాడదాం. అన్నా చెప్పండి, అసలు ఏంటి 3 రోజులకి 3 బుల్లెట్లు? ఎక్కడైనా చూసుకున్నట్లయితే మన కాకినాడలో చూసినా, అటు పక్కన వెస్ట్ లో చూసినా కూడా 3 రోజులకి కలిపి ఎక్కువ పందాలు గెలిచిన వారికి ఒక బుల్లెట్ అంటున్నారు. కానీ మీరు రోజుకి ఒక బుల్లెట్, ఏంటి అసలు స్పెషాలిటీ? స్పెషల్ అంటే ఈ సంక్రాంతి వేడుకల దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో మనందరికీ తెలిసిన విషయం, ప్రథమంగా కోడి పందాల విషయంలో కానీ, లేకపోతే ఎద్దుల పోటీల్లో కానీ, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించి ముగ్గులు పోటీలు కానీ, ప్రతి పోటీలు కూడా మా యొక్క సంస్కృతిని, మన యొక్క సంస్కృతిని కాపాడే విధంగానే మనం ఇక్కడ చేస్తున్నామండి. దీనిలో జోదం అని కానీ లేకపోతే వేరే ఇతరంగా ఏమీ పెట్టలేదు. దాని గురించి అని చెప్పి ఎవరైతే ఇంట్రెస్ట్గా పెంచుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఏదో ఒక బహుమతి అనేది ఒకటి ఇవ్వాలనే ఆలోచనతో మా యొక్క కమిటీ బహుమతి ఇవ్వడానికి దానికి సంబంధించి ఒక బుల్లెట్ అనేది పెట్టడం జరిగింది. గతంలో 3 రోజులకు ఒక బుల్లెట్ కింద జరిగేది. కాకపోతే ఏంటంటే ఈసారి ప్రేక్షకులు ఎక్కువ అవడం వల్ల దాని తోడుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నారు. క్రిత సంవత్సరం నుంచి కూడా మనందరి కాలం మారింది, అందరూ బాగున్నారు. దాని రకంగా మన కోడి పందాలని కానీ లేకపోతే వేరే ఇతరాన్ని కూడా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా జరుగుతున్నాయండి. బుల్లెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? మీరు ఇచ్చే బుల్లెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? అసలు యాక్చువల్ గా మేము ఇచ్చే బుల్లెట్ కాస్ట్ 2,50,000 నుంచి 3,00,000 రూపాయల దాకా ఉంటుందండి. ఆన్ రోడ్ ప్రైస్ తోటే తీసుకొచ్చి ఇస్తున్నాం వాళ్ళకి. దాంతోపాటుగా ఏంటంటే ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ భోజనాలు కానీ లేకపోతే ఇక్కడ వాటర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకుని ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటూ మేము ఈ పందాలన్నీ నిర్వహిస్తున్నాం. ఈ బౌన్సర్లు, లేడీస్ గ్యాలరీ, సపరేట్ గా లేడీస్ గ్యాలరీ పెట్టారు. ఇది మీ పందెంబర్లోనే చూసాం. అసలు లేడీస్ గ్యాలరీ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? 2025లో ఉన్నాం సార్ మనం. ఇప్పుడు ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు, అన్నిటికీ కూడా ముందు ఉంటున్నారు. అలాంటిది ఆడవాళ్ళు కూడా ఏదైతే ఉన్నాయో ముగ్గులు పోటీలతోటే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి చూసి ఆనందపడుతున్నారు. వాళ్ళ పిల్లలతోటి, పెద్దలతోటి, అందరితోటి వచ్చి చూసి ఆనందపడుతున్నారండి. ఓకే, ఇది చూడొచ్చు. పూర్తిగా పందాలకు సంబంధించి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే 3 రోజులు కూడా 3 బుల్లెట్లు గెలుచుకోవచ్చు. ఏ రోజు ఎక్కువ పందాలు ఎవరు గెలుస్తారో వారికే అయితే ఇస్తామని చెప్తున్నారు. చూడొచ్చు, కాయరాజాకా అంటూ సరిగా అంటున్నారు. అదే వేరే కోళ్ల పేర్లు చెప్తున్నారు. ఆ కోడి మాది, ఈ కోడి మాది అంటూ కూడా గట్టిగా పందాలు వేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జోరుగా పందాలు అయితే తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. పూర్తిగా చూడొచ్చు, అందరూ కూడా పందెం రైళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బౌన్సర్లని, అంటే విఐపీసీ మాత్రమే లోపలికి వచ్చేలాగా, పందెం వేసేవారు మాత్రమే లోపలికి వచ్చేలా చూసుకున్నారు. అలాగే బయట కూడా విఐపీ పెట్టి ఏదైతే టోకెన్లు జారీ చేస్తారో ఆ టోకెన్లు ఇచ్చిన వారు మాత్రమే చూసుకునేలా ఉన్నారు. అయితే పూర్తిగా చూడొచ్చు, పందెం రాయలందరూ కూడా ఉత్సాహంగా కోడి పందాలను అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తున్నారు. చూడొచ్చు, పందెం గెలిచిన ఆనందంలో కేరింతలు కొడుతున్నారు. పందెం గెలిచిన ఆనందంలో కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని మనం క్లియర్ గా చూస్తున్నాం. పూర్తిగా చూడొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వారు కూడా ఉన్నారు. పూర్తిగా చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనకాపల్లి. కోడి పందాలు చూడడానికి వచ్చారా? కోడి పందాలు చూడడానికి వచ్చాము. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి, మామూలు చాలా మంది ఉన్నారు. ఎలా ఉంది కోడి పందాలు? సూపర్, సూపర్. ఫస్ట్ టైమా? ఇప్పుడే ఇంత ముందు 2-3 సార్లు వచ్చారండి. దానికంటే ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకా చూసుకున్నట్లయితే అనకాపల్లి నుంచి కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తున్నాం అని చెప్తున్నారు. పూర్తిగా చూడొచ్చు, పందెం రాయుళ్ళు పందెం గెలిచిన ఆనందంలో ఉన్నారు. కోడి పందాలు 2 రోజులుగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఇదే విధంగా ఈ రోజు కూడా కోడి పందాలు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కొంతమంది మంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏంటి కోడి పందాలు ఎలా ఉన్నాయి అసలు? సాంప్రదాయాలు కాబట్టి గోదావరి జిల్లాలో కామను. అలాగే రాజమండ్రి పెట్టింది పేరు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి చాలా మంది ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూస్తున్నారు. ఇందాక మీరు రాలేదు, అమెరికన్స్ కూడా ఇద్దరు వచ్చి ఇక్కడ కోడి పందాలు ఆస్వాదించారు. అటువంటి సాంప్రదాయాలు పెట్టింది పేరు రాజమండ్రి. ఇలాగా అందరూ ఆహ్లాదకరంగా గొడవలు అవ్వకుండా నిర్వహిస్తున్న బరివారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ కోడిని స్పోర్ట్ కక్షపూరితంగా ఎక్కడ తీసుకోరు. అందుకనే గోదావరి జిల్లాలో ఏ గొడవలు అవ్వకుండా ఇంత ఆనందంగా ఆడవాళ్ళు కూడా వచ్చి చూస్తున్నందుకు చాలా సంతోషించాలి. ముఖ్యంగా బిగ్ టీవీ వారు వచ్చి ఇటువంటి దాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు బిగ్ టీవీ వారు కూడా చెప్పాలి. చూడొచ్చు పూర్తిగా చూడొచ్చు. ఇదంతా కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే క్లియర్ గా క్రౌడ్ అంతా కూడా ఎక్సైటింగ్ గా ఉంది. అలాగే మరికొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ దగ్గర ఉయ్యూరు. ఏ కృష్ణా జిల్లాలో కూడా కోడి పందాలు ఉంటాయి, రాజమండ్రి వచ్చారు? కరెక్టే, గోదావరి వాళ్ళు మర్యాద అలా తీరుతూ బాగుంటదని అని చాలా మంది చెప్పారు. నిన్న వచ్చాము, నిన్న బాగా జరిగినాయి. ఈ రోజు కూడా ఎలా ఉంది గోదావరి అలా ఆతిథ్యం? అమ్మో అది చెప్పలేదు అని, అది ఎవరో చేయలేంది. గోదావరి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణా జిల్లా వాళ్ళైనా వాళ్ళు పెడతారు, తిడతారు, కొడతారు. అదనయ్య. ఇప్పుడు ఏం చేశారు? పెట్టారా, తిట్టారా, కొట్టారా? అనే పెడుతున్నారు, తిడుతున్నారు, లాగేస్తున్నారు డబ్బులు కూడా. ఏ పందెం వేసారా? వేసామన్నయ్య. ఏ రాలేదా? వచ్చినాయన్నయ్య, మాకే లాగాం ప్రస్తుతానికి. ఇంకా సాయంత్రం దాకా చూడాలన్నయ్య, ప్లస్ మైనస్. ఇంకా ఎన్ని రోజులు స్పెండ్ చేస్తారు? రేపు సాయంత్రం వెళ్ళిపోతాం అన్నయ్య. ఎవరు లేరని వాసిరెడ్డి బాబీ గారని ఇక్కడ నాయకుడు, ఇక ఆయన నేతృత్వంలో జరుగుతున్నాయని వచ్చాను అన్నయ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి అన్న, చంటి నా పేరు. ఎలా ఉన్నాయి పందాలు ఈసారి? బాగా జరిగింది అన్న, చాలా బాగా జరిగింది. ఇక మా ఫ్రెండ్స్ విజయవాడ రప్పించాను, చూద్దామని వచ్చారన్నమాట. ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్? మొత్తం 10 మంది వచ్చారన్న. ఫుల్ అన్న. కోడి పందాలను చూడాలనే ఆసక్తి సాధారణంగా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది, కానీ జనం అందరూ మీద పడుతూ ఉంటారు కాబట్టి వారు రావడానికి ఆసక్తి చూపించారు. కానీ ఇక్కడ సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేసి, సిట్టింగ్ ఏర్పాటు చేసి, ఒక విఐపి పాస్ ఇచ్చి అక్కడ బౌన్సర్లు కూడా పెట్టారు కాబట్టి పూర్తి స్థాయిలో వారు పందాలను చూస్తూ ఆస్వాదిస్తున్న పరిస్థితులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడుంగోయ పందెం బరి వద్ద అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు, చిన్నపిల్లలు, యువత, అదేవిధంగా పందెం రాయుళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు. పూర్తిగా మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు కూడా కోడి పందాలు జరుగుతాయి. అలాంటి సంక్రాంతి జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా కోడి పందాలకి అటెండ్ అయ్యేవారు, చూసేవారు ఉంటారు. అలాగా పందెం బరి దగ్గర మనం ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ జరిగే పందాలను వీక్షించేందుకు కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పూర్తిగా చిన్నపిల్లలు. ఒక్కసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా ఉన్నాయి పందాలు? బాగున్నాయి. ఎప్పటి నుంచి చూడాలనిపిస్తుంది నీకు? ఎప్పటి నుంచో? మరి ఈసారి తీసుకొచ్చారా? 3 years నుంచి వస్తున్నాను. 3 years నుంచి. ఇష్టమా? ఏ కోడి ఇష్టం నీకు? పింగళా. పింగళా ఇప్పుడు కొట్టింది పింగళా. ఇప్పుడు కొట్టిందా పందెం? మరేంటి పందెం కూడా వేసేస్తావు ఏంటి? అప్పుడే ఏవా చూస్తావు అంతే? నెక్స్ట్ ఇయర్ చూడడం ఇష్టం. నెక్స్ట్ ఇయర్ వేసేస్తావా? తప్పునైనా చూద్దాం, ఆడకూడదు. చూడొచ్చు ఇలాగా ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు పిల్లలు కూడా, చూసేందుకు చాలా ఇష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ సపరేట్ గా లేడీస్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఆంధ్రాకి కోడి పందాలను చూసేందుకు వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఈ బరిలోనే మనం క్లియర్ గా చూస్తున్నాం. విఐపి గ్యాలరీ ఉంది, అలాగే లేడీస్ గ్యాలరీ ఉంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అడుగుదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణకి వచ్చినాం. తెలంగాణ. ఎలా ఉంది ఆంధ్రాలో కోడి పందాలు? బాగా అనిపిస్తుంది. బాగా ఏమైనా వేసారా పందెం? వేసిన పందెం వేసినాము. కొట్టారా? ఇంకా పందెం కొట్టలేదు. ఇప్పుడు కొట్టలేదు, 2 వేరే. ఇప్పుడు వచ్చారు ఇప్పుడు గంట అయింది వచ్చి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా లేదా డైరెక్ట్ గా? అంతా ఫ్రెండ్స్ అందరూ వచ్చినాము. ఇక్కడ వచ్చాము. ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఫ్రెండ్స్? ఉన్నారు. శరత్ రెడ్డి ఉన్నాడు మా అన్న. వాళ్ళ ఇంటికి వచ్చారా? వాళ్ళ ఇంటికి వచ్చినాం. మరి ఎలా ఉన్నాయి పందాలు? పందాలు బాగున్నాయి. పేసర్ కంటే ఈసారి బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగున్నాయి. నా మీరు హైదరాబాద్. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో కొంపల్లి. ఏం చేస్తుంటారు అసలు? బిజీ లైఫ్ లో గడుపుతూ ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ కోడి పందాల దగ్గర చిల్ అవడం ఎలా ఉంది అసలు? చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ ఉంది. ఈస్ట్ గోదావరి ఎలా ఉంది అసలు? వచ్చేటప్పుడు ఆ వే గానీ, లేదంటే మీరు స్టే చేస్తున్న మీ ఫ్రెండ్ ఇల్లు గానీ అసలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా బాగుంది. చూడొచ్చు, పూర్తిగా యువత కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. చూసుకోవచ్చు, వేల రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న ఏంటి పందెం కొట్టారా? సూపర్ గా కొట్టాం సార్, మామూలుగా కాదు. మొత్తం అందరూ బావలు కూటమే, మొత్తం సిండికేట్ పుష్ప
2 కాదండి 3 మొత్తం. ఇది చూడొచ్చు ఉత్సాహంగా సినిమా పేర్లను చెప్తూ కూడా పందాలు గెలిచారని కూడా చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూపర్ ఎక్సలెంట్. పందేలంటేనే గోదావరి జిల్లా, పక్కాగా పందేలంటే గోదావరి జిల్లాలో పక్కా కొడతాయి. డ్యూక్ కిరణ్ అంటారు. చెప్పండి. ఇదే చూసుకోవచ్చు, పూర్తిగా ఉత్సాహంగా ఉన్నారు యువతంతా కూడా. గోదావరి జిల్లాలంటేనే కోడి పందాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూడొచ్చు, విఐపి గ్యాలరీని కూడా పెట్టారు, విఐపి గ్యాలరీ పెట్టి స్టేట్స్ కూడా పెట్టారు. పూర్తిగా చూడొచ్చు, పూర్తిగా మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ఇక్కడే లోకలేనా? ఎలా ఉన్నాయి ఈసారి పందాలు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగా జరుగుతున్నాయా? ఏంటి మరి పందెం ఏమైనా వేసారా, చూడడానికి వచ్చారా? వేస్తాం నెక్స్ట్ మాయే. ఓకే, మీరు? మాది లోకలే అన్న. ఎలా ఉంది ఈసారి? ఎలా ఉంది? చాలా సూపర్ ఉందన్న, బాగుంది. బాగుందా? అది చూడొచ్చు, పూర్తిగా చూసుకున్నట్లయితే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ బరిలో సంబంధించి. అన్నా మర్చిపోయారు, ఇంతకే ఇక్కడ బుల్లెట్ ప్రైజ్ పెట్టారు, మరి బుల్లెట్ కొడదామని వచ్చారా? ఆల్రెడీ కొట్టేశారన్న బాబురావు గారని. అది నిన్న జరిగింది, ఈ రోజు కూడా ఉంది కదా? జరుగుతుందన్న, ఈ రోజు ఇంకా జరుగుతుంది. ఉందా మీకు? చెప్పలే ఉన్నది మరి ఎవరు చూడొచ్చు, బుల్లెట్ ప్రైజ్ ఉంది. బుల్లెట్ ప్రైజ్ ని కొట్టడానికి కూడా కొంతమంది ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెద్ద వయసు వారు కూడా ఉన్నారు. అన్నా ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా దేవరపల్లి. కృష్ణా జిల్లా దేవరపల్లి. ఏంటి పందెం ఆడడానికా చూడడానికా? ఆడటానికే. ఆడడానికా? ఎన్ని కోళ్ళు తెచ్చారు? 52. 52. అబ్బో, 3 రోజులకి తీసుకొచ్చారా? రోజులు తెచ్చాం. మరి ఏంటి నిన్న ఎలా ఉంది? నిన్న బాగా 4 వేసాం, సమానమైనవి. సమానమైంది. ఇవాళ వేసాము, మా 2 కొట్టి వాళ్ళకి 3 కొట్టినాయి. ఓకే, ఇంకా సమానంలో అలా నడుస్తుంది, ఇబ్బంది లేదు. కృష్ణా జిల్లాలో కూడా కోడి పందాలు ఉంటాయి కదా, మరి గోదావరి వచ్చారు, ఇక్కడ ఒప్పుకున్నాం. ఇక్కడ ఒప్పుకున్నారు. నీళ్ళు పోయినసారి ఇక్కడే వేసాము, మళ్ళీ ఇది చూడొచ్చు, పూర్తిగా కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ కోడి పందాలు ఆడుతూ కోడి పందాలు ఇక్కడ ఎంతో బాగున్నాయంటూ చెప్తున్నారు. అదే విధంగా చూడొచ్చు, యువత అంతా కూడా పూర్తి స్థాయిలో ఉత్సాహంగా ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకలే. లోకలేనా? ఎలా ఉన్నాయి ఈసారి కోడి పందాలు కానీ పండగ కానీ ఎలా ఉంది? చాలా టాప్ ఉన్నాయి అన్న, చాలా బాగున్నాయి. చుట్టాలు అందరూ వచ్చారా ఇంటికి? వచ్చారన్న, అందరు చుట్టాలు వచ్చారు. మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వచ్చింది, మా పిన్ని వచ్చింది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? లోకలే. లోకలేనా? ఎవరు వచ్చారు చుట్టాలు ఇంటికి బయట నుంచి? అల్లుడు వాళ్ళు అల్లుడు వాళ్ళు వచ్చారు. ఓకే, కొత్త అల్లుళ్ళు కోడి పందాలు ఎరగదీస్తారా? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఎలా వచ్చారు. వాళ్ళు అక్కడ ఎంజాయ్, మీరు ఇక్కడ ఎంజాయ్. ఓకే, ఇది చూసుకున్నట్లయితే టోటల్ గా. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెనాలి నుంచి వచ్చామన్నా. తెనాలి. ఎలా ఉంది గోదావరి జిల్లా? సూపర్ సూపర్. ఇక్కడ మంచి అమ్మాయిని చూసి ఇక్కడే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ గోదావరి అల్లుడు అవుదాం అనుకుంటున్నారా? గోదావరికి అల్లుడు అవుదాం అనుకుంటున్నా. వాళ్ళు మంచి మర్యాదలు చాలా బాగుంటాయని మేము ఇక్కడ. ఎవరింటికి వచ్చారు? ఫ్రెండా ఎవరైనా, లేకపోతే చుట్టాలా? ఇక్కడ రెంట్ కి తీసుకున్నామండి రూమ్. ఓన్లీ కోడి పందాలు చూడడానికి వచ్చారా? కోడి పందాలకి వచ్చామండి. కోడి పందాలు చూడడానికి వచ్చి ఈస్ట్ గోదావరి అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతానని చెప్తున్నారు. తెనాలి చూడొచ్చు, ఇదంతా కూడా ఎక్సైటింగ్ ఉంది. కోడి పందాలు అంటేనే పూర్తిగా చూడొచ్చు, మనం అంతా కూడా కోడి పందాలు అంటేనే గోదావరి జిల్లా, కానీ గోదావరి జిల్లా ఆతిథ్యానికి కూడా పెట్టింది పేరు. అయితే పూర్తిగా చూడొచ్చు, మరికొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, అసలు ఈ పందెం బరిలో బుల్లెట్ ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే పందెం బరిలో ఆడడానికి వచ్చారా, చూడడానికి వచ్చారా? ఆడడానికి వచ్చామండి. ఎలా ఉన్నా పందులు చూడక దూళ్ళు అయిపోతాయండి. పిడుగుపోయా మజాకండి. గట్టి కొడతారా మరి? చూడకలేదు నసానండి. ఎన్ని పందాలు కొట్టారు? ఎన్ని ఒక 20 పందులు కొట్టామండి. 20 పందాలు. 20 పందులు కొట్టామండి.